నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది 125 గజాలు ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న రెండు ఇండిపెండెంట్ హౌస్లు అండి. ఒకటైతే 100% వర్క్ అయిపోయింది, ఇంకో దానికైతే పిల్లర్స్ వేసి వర్క్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. ఇంటి ముందు అయితే 30 ఫీట్ రోడ్డు ఉంటుంది. మన కంప్లీట్ అయిపోయిన హౌస్ ఎలా ఉందో చూద్దాం. పూర్తి ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకేషన్ వచ్చి ఇది సుజాత నగర్ దగ్గర వస్తుంది. మెయిన్ రోడ్ నుంచి కూడా ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. కింద ఫ్లోర్లో అయితే మనకి సింగిల్ బెడ్రూమ్ కట్టి ఒక 3 కార్లు పెట్టుకోవడానికి స్పేస్ విడిచిపెట్టేశారు. పొడవుగా పెట్టుకుంటే 3 పెట్టుకోవచ్చు, లేకపోతే ఫ్రీగా పెట్టుకోవాలనుకుంటే ఒక 2 అయితే చాలా ఈజీగా పెట్టుకోవచ్చు. 3 కార్లు అయితే ఈజీగా పడతాయండి. 125 గజాలు. కిందనైతే సింగిల్ బెడ్రూమ్ ఉంది, పైన అయితే డబుల్ బెడ్రూమ్ ఉంది. ఇంకొక 5-6 సంవత్సరాల్లో అయితే దీని కాస్ట్ ఇంచుమించు మనకి 3.5-4 కోట్లు అయితే అయిపోద్ది. ప్రజెంట్ ధర అయితే చాలా తక్కువ చెప్తున్నారు. ఇది సింగిల్ బెడ్రూము. చక్కగా సీలింగ్ వర్క్ చేశారండి. కిచెన్ ఉంది, హాల్ ఉంది, బెడ్రూమ్ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. కావాలంటే రెంట్కి ఇచ్చుకోవచ్చండి, లేదంటే ఒక పెద్ద ఫ్యామిలీలో ఒక చిన్న ఫ్యామిలీకి ఇది సరిపోతుంటుంది. అందరూ ఒకే చోట ఉండాలనుకుంటే కింద ఒకటి చిన్న ఫ్యామిలీ, పైన ఒకటి ఉండడానికైతే అవకాశం కనిపిస్తుంది. ఇది కిచెన్ వస్తుంది. కిచెన్ స్పేసెస్ ఉందండి, కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి, స్ట్రాంగ్ అటకౌట్ కనిపిస్తుంది. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ కూడా వచ్చింది. మీడియం ప్లస్లో అయితే స్పేస్ కనిపిస్తుంది. 1 CRకి అటు ఇట్లో ఒక ఇండిపెండెంట్ హౌస్ కొత్తది కావాలనుకుంటే ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పచ్చు. ఇంచుమించు ధర కూడా మనకు అలాగే చెప్తున్నారు. హాల్ దాటి కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్లో మనకి కామన్ టాయిలెట్, స్ట్రైట్గా మనకి బెడ్రూమ్ వస్తుంది. బెడ్రూమ్ కొన్ని ఐటమ్స్తో అయితే లాక్ చేసి ఉందండి. విజిటింగ్ టైంలో మనం చూడొచ్చు. బాత్రూమ్ పైన మనకి స్టోరేజ్ పర్పస్ కోసం స్పేస్ కనిపించింది. ఈ సింగిల్ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ నుంచి మనకి పైకి వెళ్ళడానికి స్టెప్స్ కనిపిస్తున్నాయి. స్టెప్స్కి ఈ 1 BHKకి మధ్యలో అయితే స్పేస్ ఉంది. మనకి కరెంట్ మీటర్స్ పై పెట్టుకోవడానికి అయితే ఆ స్పేస్ సరిపోద్ది. ఇది పై ఫ్లోర్ అండి. ఇంటి ముందు కూడా కారిడార్ స్పేస్ ఎక్సలెంట్గా ఉంది, ఎక్కువ స్పేస్ వచ్చింది. మెయిన్ డోర్ అయితే డబల్ డోర్ తీసుకున్నారు. క్వాలిటీ కలిగిన కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇదంతా మనకు హాల్ వస్తుంది. హాల్ సైజ్ చాలా బాగుందండి. 10x19 ఒకటండి హాల్ సైజు. అంటే పొడవు ఎక్కువ వచ్చింది, వెడల్పు అయితే 10 వచ్చింది. సీలింగ్ వర్క్ అయితే చక్కగా డిజైన్ చేసి ఉంచారు. రోలింగ్ లైట్స్ అయితే పెట్టుకోనికి అవకాశం ఉంది. రైట్ సైడ్ మనకి వెంటిలేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్ట్రైట్గా మనకు టీవీ యూనిట్ అయితే పెట్టుకోవచ్చు. లెఫ్ట్ సైడ్ వెళ్ళగానే మనకి స్ట్రైట్గా యూటిలిటీ వచ్చిందండి. మీడియం ప్లస్లో అయితే మనకి యూటిలిటీ కనిపిస్తుంది. పైన మనకి స్టోరేజ్ పర్పస్ కోసం అయితే స్పేస్ కనిపించింది. లెఫ్ట్ సైడ్ కిచెన్ వచ్చింది. కిచెన్స్ కూడా చాలా స్పేసెస్ కనిపించింది. 11x15 కిచెన్ కానుకొని మనకి సెపరేట్గా అయితే మనకి పూజా రూమ్ వచ్చింది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. కిచెన్ వెరీ లార్జ్ స్కేల్లో కనిపించిందండి. 11x15 అంటే వెరీ బిగ్ సైజులో కిచెన్ వచ్చింది. కొన్ని సెల్ఫ్లు కనిపిస్తున్నాయి. సెల్ఫ్లకి స్టవ్ బాల్కి మధ్యలో చాలా ఎక్కువ స్పేస్ అయితే కనిపించింది. అక్కడి నుంచి మన బెడ్రూమ్స్కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్ వచ్చిందండి. కామన్ టాయిలెట్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇండియన్ మోడల్ తీసుకున్నారు. కావాలి అనుకుంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు, ఇంకా ఫినిషింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. 11x13 అండి. మంచి బెడ్రూమ్ సైజ్ అని చెప్పచ్చు. మనకి 6x6 అయితే చాలా ఈజీగా ఇంకా బోల్ స్పేస్ మిగులుతుంది. 11x13. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది మాస్టర్ బెడ్రూమ్లో. అటాచ్డ్ బాత్రూమ్ సైజు కూడా మనకి వెరీ బిగ్ సైజులో కనిపిస్తుంది. అక్కడి నుంచి మనం బయటకు వచ్చేస్తే లెఫ్ట్ సైడ్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ వస్తుంది. 10x13 సైజు. స్ట్రేట్గా వెంటిలేషన్ వచ్చింది. వాళ్ళంతా కూడా సిమెంట్ పలకలు వేసేసి ఉన్నాయి. సీలింగ్ వరకు చక్కగా మంచి డిజైన్ తీసుకున్నారు. కంప్లీట్గా పూర్తిగా 125 గజాలు ఈస్ట్ ఫేసింగ్తో 30 అడుగుల రోడ్డుతో ఇండిపెండెంట్ హౌస్ అండి. లొకేషన్ సుజాత నగరు. మెయిన్ రోడ్ నుంచి అప్రాక్స్గా అటు ఇటు ఒక 500 మీటర్లు ఉంటుంది. ఏదైనా మనకి ఒక 800 మీటర్ల లోపే వస్తుంది తప్పితే 1 కిలోమీటర్ దాటేసి అయితే రాదు.
ఒక 3 to 4 ఇయర్స్ అటు ఇట్లో అయితే మనం ఇక్కడ కొనలేని ప్రైస్కి అయితే ఇండిపెండెంట్ హౌసెస్ ఫ్లాట్లో చేరుకునే పరిస్థితి అయితే కనిపిస్తుందండి. ధర విషయాలన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాం, దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.